రాష్ట్రంలో ఏ పార్టీ మారినా ఎమ్మెల్యేల వ్యవహారం ఇవాళ సర్వోన్నత న్యాయస్థానంలో విచారణకు రానుంది. కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేలా స్పీకర్కు ఆదేశివ్వాలని కోరుతూ బీఆర్ఎస్ జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం స్పీకర్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే స్పీకర్ తరపున అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్ దాఖలు చేశారు. ఫిర్యాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదనేది సరికాదని, చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పారు. పిటిషనర్లు దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని, పిటిషన్లు కొట్టివేయాలని చెప్పారు. అంతేకాకుండా స్పీకర్కు విశేష అధికారాలు ఉన్నాయంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను అసెంబ్లీ కార్యదర్శి ఉటంకించారు. మణిపూర్ ఎమ్మెల్యే ఫిరాయింపు కేసులో 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులో స్పీకర్కే నిర్ణయం తీసుకునే విశేష అధికారాలున్నాయని గుర్తు చేశారు. స్పీకర్ నిర్ణయం తీసుకునేలోపు ఏ న్యాయపరమైన పరిష్కారానికి తావు లేదని సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పునిచ్చిందని ప్రస్తావించారు. మరోవైపు తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని, పార్టీ మారలేదని ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టులో పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఇవాళ కీలక విచారణ అయితే జరగనుంది. దీనికి సంబంధించి మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. అటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుతో పాటు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తోటి వీరందరూ మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ బీఆర్ఎస్ అటు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై గత కొంతకాలంగా విచారణ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ దీనికి సంబంధించి కీలక తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందా, సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందా అనేది కొంత ఉత్కంఠనైతే మారింది. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో నిన్న అసెంబ్లీ కార్యదర్శి స్పీకర్ తరపున ఒక కౌంటర్ అయితే దాఖలు చేశారు. ఈ కౌంటర్లో కొన్ని కీలక అంశాలను అయితే అసెంబ్లీ కార్యదర్శి అక్కడ ప్రస్తావించారు. స్పీకర్కు విశేష అధికారాలు ఉంటాయని, వేటు మొత్తం అనర్హత అంశంలో స్పీకర్దే తుది నిర్ణయం అంటూ కూడా ఆయన కౌంటర్లో ప్రస్తావించారు. అదేవిధంగా గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన పలు అంశాలను కూడా అక్కడ ఆయన ప్రస్తావించారు. అందులో మణిపూర్ 1992లో మణిపూర్ అంశంలో, మణిపూర్ ఎమ్మెల్యేల అనర్హత అంశంలో సుప్రీంకోర్టు స్పీకర్కే విశేష అధికారాలు ఉంటాయని, ఆయననే నిర్ణయం తీసుకోవాలంటూ చెప్పిన అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇవాళ ఈ కౌంటర్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు ఇవాళ ఏ నిర్ణయం తీసుకుంటుందని కూడా కొంత ఉత్కంఠంగా మారింది. ఇంకా ఈ నేపథ్యంలో ఇప్పటికే అటు గూడెం మహిపాల్ రెడ్డి, అదేవిధంగా గద్వాల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కొన్ని రోజుల క్రితం అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. ఈ అఫిడవిట్లో కూడా కొన్ని వాళ్ళు కీలక అంశాలను అయితే ప్రస్తావించారు. అందులో ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన అంశం ఏదైతే ఉందో అది తాము ప్రస్తుతం బీఆర్ఎస్లోనే ఉన్నామని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా, తాము పార్టీ మారినట్టు జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అంటూ కూడా వాళ్ళ అఫిడవిట్లో ప్రస్తావించారు. కేవలం తాము ఎమ్మెల్యేల హోదాలోనే సీఎంను కలిసామని, నియోజకవర్గాల అభివృద్ధి కోసమే తాము సీఎంను కలిసినట్లు కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇంకా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అఫిడవిట్ చూస్తే తాను బీఆర్ఎస్లోనే ఉన్నానన్నందుకు తన ట్విట్టర్ హ్యాండిల్ చూస్తే సరిపోతుందని చెప్పి కూడా ఆయన అఫిడవిట్లో ప్రస్తావించారు. అంటే గతంలో వీరంతా అటు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ అఫిడవిట్లో మాత్రం తాము కేవలం నియోజకవర్గాల అభివృద్ధి కోసమే అటు సీఎంను కలిసినట్లు కూడా చెప్పుకొచ్చారు. దీనిపై ఈ అఫిడవిట్లపై కూడా అటు సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఇవాళ ఎటువంటి తీర్పునిస్తుంది అనేది కూడా కొంత ఉత్కంఠ మారింది. మొత్తం మరోవైపు బీఆర్ఎస్ వాదనలు చూస్తే మాత్రం ఈ 10 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా గత కొంతకాలంగా బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఈ 10 మందిపై వేటు పడడం ఖాయమంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు స్పీకర్ ఈ నిర్ణయం తీసుకోవడం, స్పీకర్ ఈ 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వేసే అంశంలో తాత్సారం చేస్తున్నారని, ఆలస్యం చేస్తున్నారని, ఈ అసెంబ్లీ గడువు ముగిసే వరకు, అంటే సుమారు 5 ఏళ్ల కాలం ముగిసే వరకు కూడా స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోరంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇదే అంశాన్ని వాళ్ళు సుప్రీంకోర్టులోనూ ప్రస్తావించారు. అయితే దీనిపై అసెంబ్లీ కార్యదర్శి కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. అటువంటిది ఏమీ ఉండదని, స్పీకర్ తన చట్ట ప్రకారమే ముందుకు సాగుతున్నారంటూ కూడా ఆయన కౌంటర్లో అసెంబ్లీ కార్యదర్శి ప్రస్తావించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా జారీ చేశామని, చట్ట ప్రకారం స్పీకర్ ముందుకు సాగుతున్నారు. దీనిపై స్పీకర్ ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాతనే న్యాయస్థానాలు కానీ న్యాయపరమైన అంశాలపై చర్చ చేపట్టే అవకాశం ఉంటుందని, అప్పటి వరకు న్యాయస్థానాలు ఎటువంటి జోక్యం చేసుకోవడం కుదరదంటూ కూడా అసెంబ్లీ కార్యదర్శి ఒక కీలక అంశం అయితే అటు కౌంటర్లో ప్రస్తావించారు. మరి దీనిపై సుప్రీంకోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది, ఈ 10 మంది ఎమ్మెల్యేలపై ఎటువంటి వేటు వేస్తుందా, లేక స్పీకర్కే ఆ తుది నిర్ణయం వదిలేస్తుందా అనేది మాత్రం కొంత ఉత్కంఠంగా మారిందని చెప్పొచ్చు. గత విచారణ సమయంలో స్పీకర్పై సుప్రీంకోర్టు కొంత అసహనం
అసహనం అయితే వ్యక్తం చేసింది. ఎంతకాలం కావాలి, మొత్తం సమయం ఎమ్మెల్యేల గడువు పూర్తయ్యే వరకు సమయం తీసుకుంటారా అంటూ కూడా అటు సుప్రీంకోర్టు స్పీకర్ను ఉద్దేశించి కొన్ని కీలక స్పీకర్ కార్యాలయాన్ని ఉద్దేశించి అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నిన్న సాయంత్రమే అటు స్పీకర్ తరపున అసెంబ్లీ కార్యదర్శి అయితే కౌంటర్ కూడా దాఖలు చేశారు. ఇక ఈ కౌంటర్ నేపథ్యంలో అదేవిధంగా ఎమ్మెల్యేల అఫిడవిట్ల దాఖలు చేసిన నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం కొంత ఉత్కంఠంగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం పక్కా ఉప ఎన్నికలు రావడం ఖాయం. మరి 10 స్థానాల్లో కూడా తామే గెలుపంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పు అయితే ఏదైతే ఉందో అది మాత్రం కొంత ఉత్కంఠంగా కలిగించే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నానికల్లా దీనిపై ఒక సుప్రీంకోర్టు నిర్ణయం అయితే వెలువడే ఛాన్స్ కనిపిస్తుంది.